అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇంతవరకు ప్రభు దినంలో ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధించి ఉన్నగా ఆయన అంగీకారయోగ్యమైన ఆరాధనలో మనం ఆయనకి మన హృదయాన్ని సమర్పించి ఉన్నామని విశ్వాసం, విధేయత, నమ్మకం గలవారమై ఆరాధనలో పాల్గొని ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 కలిసి ఉంటాయి వచనాలు. చూద్దాం ఒకసారి. చదవగలిగిన వారు కొద్దిగా చదివితే. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం ద్వారా వాక్యంలో ముందుకెళ్దాం. పరిశుద్ధమైన దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ఆరాధనలో ఘనముగా మర్యాద జరిగించారు, అందుని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నీ పక్షంగా నిలబడమండగా ఇప్పటి గ్రంథం మీద మాట్లాడుతుంది మీరు ప్రభా. ఆనాడు మోషే పలకల మీద రాసిన పలకలను పగలగొట్టగా ప్రభా మీ వేళ్ళతో మీరు రాసిన ధర్మశాస్త్ర లిఖించబడిన మీ వ్రాత అక్షరములు ప్రభా ఇవి. ఈ మీ ఆత్మతో నింపండి, మీ బోరగా వాడుకోండి, మీ సిలువ చాటును మరుగుపరచండి అయ్యా. చేరి వచ్చిన మా అందరికీ ప్రభా మీరే మాట్లాడి అర్థం చేసే శక్తి, జ్ఞానం మాకు దయచేయమని. నిలబడినవాడు ఒట్టివాడు, మట్టి వంటివాడు, నిష్ప్రయోజకుడు ప్రభా. మట్టి బొమ్మ జీవాయుధంగా జీవాత్మ అయిన ప్రభా, ఆత్మీయ ఉండగా మీరే మాట్లాడమని, సహాయం దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకుంటే, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు. మనము దేవుని కుమారులైనట్లు ఉండాలి. దేవుని కుమారులు ఎలా ఉంటారు? నిరపరాధులుగాను నిష్కలంకులుగాను అనిందులనై ఉండాలి. ఇంకా సనుగులను సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి. దేవుని కుమారులు, దేవుని బిడ్డలు. కుమారులు అంటే మళ్ళా మెయిల్ పర్సన్కే వచ్చేది కనుక దేవుని పిల్లలమైన, దేవుని బిడ్డలమైన, దేవుని ప్రజలమైన మనము ఎలా ఉండాలంటే, ఈ లోకం ఎలా ఉందంట? మూర్ఖమైన వక్ర జనము మధ్య. ఈ లోకములో మనం ఉన్నాము కనుక వాళ్ళ వరే మనం ఉండక, వారి ఆలోచన ప్రకారం మనం ఉండక ఎలా ఉండాలంటే నిరపరాధులుగాను. అపరాధులు అంటే అపరాధం చేసిన వారు, పాపం చేసిన వారు ఉంటారు కదా, దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసి ఉంటారు కదా, అలాగూ ఉండక నిరపరాధులుగా ఉండాలి. ఇంకా నిష్కలంకులుగా ఉండాలి, కలంకము లేని వారుగా ఉండాలి, అనిందులై ఉండాలి అంటే నిందలేని వారుగా ఉండాలి. అపరాధులుగా ఉండకూడదు, కలంకం గలవారుగా ఉండకూడదు, నింద వేయవారుగా ఉండక దేవుని కుమారులగునట్లు సనుగుళ్ళు సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి. సమస్త దేవుని కార్యములు చేయాలి. అంటే దేవుని కుమారులు ఎలా ఉండాలి అంటే
ఆ వచనంలో మనకి ఉన్నది. దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే, దేవుని వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంది కదా, తానెందరు అంగీకరించెదరో అనగా ఆయన యందు నమ్మకం ఇచ్చిన వారందరూ తన పిల్లలు దేవుని పిల్లలు అయ్యే అధికారం. తానెందరు అంగీకరించెదరో, ఆయన అంగీకరించిన వారందరూ, ఆయన పిల్లలమైన వారు అందరం మనం ఎలా ఉండాలి అంటే, ఈ లోకంలో ఉన్న వక్రజనము, మూర్ఖమైన జనాల మధ్య, దేవుడు లేడు అని వాదించే వాళ్ళ మధ్య, దేవుని స్వరూపాలను మార్చేవారి మధ్య మనం ఉన్నప్పుడు దేవుని కుమారులు ఎలా ఉండాలి అంటే, చూద్దాం ఒక వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక అదే, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచుచున్నది. మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు రాయిచున్నారు. దేవుని కుమారులు అనేవాళ్ళు దుష్టుని జయించేవారిగా ఉండాలి. దేవుని కుమారులు అనేవారు ఈ లోకాన్ని జయించేవారుగా ఉండాలి. దేవుని కుమారులు అనేవాళ్ళు అపవాదిని ఏం చేయాలా? జయించేవారిగా ఉండాలి. అపవాది క్రియలను జయించేవారు దేవుని కుమారులు అవుతారు. అదే ఏమన్నాడు? మీరు దృష్టిని జయించి ఉన్నారు గనుక, మీరు లోకాన్ని జయించి ఉన్నారు గనుక. ఎందుకనగా మన ప్రభువు లోకాన్ని జయించాడు, తెలుసు కదా. ఆయన లోకం ద్వారా వచ్చేది, లోకంలో ఉన్నదంతే పాపం ద్వారా వచ్చేది జీతం మరణాన్ని జయించిన వాడు కనుక, లోకాన్ని జయించిన వాడు మన ప్రభువు కనుక మనము ఎలా ఉండాలి? లోకాన్ని, దృష్టిని, అపవాదిని జయించేవారుగా ఉంటే వారు దేవుని కుమారులు అవుతారు. ఈ వక్రజనం, మూర్ఖ జనం మధ్య ఉన్న మనము ఎలా ఉండాలంట? ఈ దృష్టిని, ఈ లోకాన్ని, ఈ పాపాన్ని, ఈ అపవిత్రతను జయించేవారిగా మనం ఉండాలి. అందుకే మీకు అందరికి రాస్తున్నాను. బలవంతులు చెబుతున్నారు, యవ్వనస్తులు చెబుతున్నారు, చిన్నపిల్లలకు చెబుతున్నారు, తల్లిదండ్రులు చెబుతూ అంటున్నాడు, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. మనము ఈ లోకంలో ఉన్నదాన్ని జయించాలి, ఈ లోక ఆశలను జయించాలి. అక్కడే ఉంది కదా 16వ వచనంలో, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాస్యు, నేత్రాస్యు, జీవపుడంబము తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఆ లోక సంబంధమైన వాటిని మనము జయించేవారిగా ఉండాలి. లోక సంబంధమైన వాటిని పైన విజయము పొందేవారిగా ఉండాలి. వాటిని జయించటము, విజయం పొందటము, వాటికి లొంగటము కాదు. వాటిని లొంగితే దేవుని కుమారులు అవుతారా? లోక కుమారులు అవుతారు. లోకంలో ఉన్న కుమారులు అంటే సాతానుకు సంబంధించిన వారు, దుష్టునికి సంబంధించిన వారు. అందుకే కీర్తనల 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. వాడు ఆలోచన నడిస్తే నువ్వు వాడిని ఆడ జయిస్తావు. దేవుని కుమారులని బడి వారు ఎలా ఉండాలంట? ఈ లోకము ఉన్న జనాంగ ప్రకారం కాకుండా అనిందలు అయి ఉండాలి, నిందలేని వారిగా ఉండాలి, నిష్కలంకులు, కలంకము లేనివారుగా ఉండాలి, అపరాధులుగా ఉండాలి. అపరాధం అంటే నిరపరాధులుగా ఉండాలి. అపరాధులను మనల్ని ఆయన నిరపరాధులుగా చేశాడు కనుక మన జీవితం దేవుని కుమారులుగా మనం ఉండాలంటే, ఈ లోకంలో దేవుడు అందరినీ, ఈ లోకంలో దేవుని నమ్మిన వారిని, నమ్మని ప్రతి ఒక్కరిని సృష్టించింది ఆయనే.
అందరూ ఆయన బిడ్డలే. కానీ తాను అందరూ అంగీకరిస్తారో వారే ఆయన కుమారులు అవుతారు. ఆయన కుమారులుగా ఉన్న మనం, ఆయన బిడ్డలుగా ఉన్న మనం, ఆయన కుమారులుగా ఉండాలంటే మనము ఈ లోకాన్ని జయించేవారిగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే కీడును జయించేవారిగా ఉండాలి. మేలుతో కీడును జయించేవారు ఉండాలి. కీడుతో కీడును జయించడం కాదు. వాడు నాకు కీడు చేశాడు కాబట్టి కీడుతో కీడు జయించడం కాదు. కానీ ఈ వచనం కూడా ఉంది బైబిల్లో, మేలుతో కీడును జయించాలి. ఎలాగంటే మేలుతో కీడును జయించాలి. అలా మనము చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనము 21వ వచనము. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించేవారుగా మనం ఉండాలి. మేలు చేత చూడండి ఒకసారి వచనము 20వ వచనము. దాహమేమో అలాగూ చేయటం వలన కీడు వలన జయింపబడక మేలు చేతనే కీడును జయించాలి. అంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరణం మన కోసం మరణించాడు. అది ఆయనకి మనము ఆయన మరణము సిలువ వేయని కేకలు వేసి కేకలే గెలిచిన అన్న ఆయనకి దేవునికి మనము మరణము తెచ్చిన వారుగా ఉన్నాము. కానీ ఆయన మనకి మరణించి మరణపడుద్దాండే మనకి మేలు తెచ్చిన వాడుగా ఉండగా మనము కూడా మేలుతో కీడుని జయించేవారుగా, ప్రేమతో, దేవుని వాక్యంతో, దేవుని మాటలతో, దేవుని సత్ప్రవర్తనతో, పవిత్ర ప్రవర్తనతో మనము అపవాదిని జయించేవారుగా, దేవుని కుమారులుగా ఉండేవారుగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుండగా మనం దేవుని కుమారులుగా ఉండి అపవాదిని జయించడం ద్వారా దేవుని కుమారులు అవుతాం. అదేగా మనం ఇందా చదువుకున్నాము ఫిలిప్పీ 2:14-15 దేవుని కుమారులగునట్లు నిందారాహిత్యులుగా, నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనిందులైనట్లు మాని సమస్త కార్యం చేయుటకు దేవుని కుమారుల ఉంటకు మనము మొదటిగా ఈ లోకాన్ని జయించేవారిగా ఉండాలి. ఈ లోకాన్ని విడిచి వెళ్ళి మనం ఏడా బతకలేము. కానీ ఈ లోకంలో ఉంటూ ఆ లోకాన్ని జయించేవారిగా ఉండాలి. అలా లోకాన్ని జయించిన వారు దేవుని కుమారులు అనబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన కుమారులు అవటానికి మనం ఇందాక చదువుకున్నట్టు యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో తాను ఎందరు అంగీకరించారో వారు దేవుని కుమారులగుదురు. ఆయన కుమారులగుటకు మనం ఆయన అంగీకరించిన వారిగా ఉన్నాం. ఆయన సర్వశక్తుడిగా, సర్వ సృష్టికర్త, సర్వరక్షకుడుగా, సమస్తాన్ని నిర్మించిన దేవుడిని మనం ఆయన అంగీకరించేవారు ఉండాలి. చూద్దాం యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం చూడండి. 5:43. మీరు నన్ను అంగీకరింపరు, మరి అక్కడు తన నామమున వచ్చిన ఎలా అంగీకరింతురు. ఏంది? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. సర్వ సృష్టికర్త దేవాది దేవుడు పరలోకమందున శరీపులు స్తుతించబడుతున్న ఆ దేవుడు ఆయన అంగీకరిస్తే ఆయన కుమారులు అవుతామంటే ఆయన పేరిట వస్తే ఏమంటారంట? అంగీకరింపని వారుగా ఉన్నారు. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామం వల్ల వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామం వచ్చిన ఎడల ఆయన అంగీకరించరు. ఆయన అంగీకరించే స్థితిలో ఉండి, ఆయన వాక్యాన్ని అంగీకరించిన స్థితిలో మనం ఉండి ఆయన కుమారులు అనుకుంటే అది
జరగనిది. బుద్ధి లేని కన్యకలు 10 మందిలో 5 బుద్ధి గలవారు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలుగా ఉన్నారు. వారు దేవుని నిరీక్షణ కలిగి ఎదుర్కొనేవారుగా, దేవుని రాకడను ఎదుర్కొనేవారుగా లేకుండా ఉన్నారు. ఏమయ్యారు వాళ్ళు? ఆ దివిటిలో నూనె పోసుకోవడానికి వాళ్ళు నూనె తెచ్చుకోవాలి, ఆయన వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకున్నారు. వీళ్ళు ఇంకొక 5 అయితే ఏం చేశారు? నూనెను తెచ్చుకున్నారు. ఆయన ఏ జామున వస్తాడో ఏ గడియ వస్తాడో మనకు తెలియదు కనుక అప్పుడు సిద్ధంగా ఉండాలి. దివిట్లు పట్టుకొని వారు సిద్ధంగా ఉన్నారు. 5 బుద్ధిగల కన్యకలు. మిగతా 5 నూనె లేకపోవటం వల్ల ఆగిపోయారు. మీరెవరో నాకు తెలియదు అని తలుపు వేయబడింది. అప్పుడు మనము దేవుని కుమారులు అవుతామా? సిద్ధపాటు లేని జనాంగము మనం ఉంటే దేవుని కుమారులు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని కుమారులకి ఆయన అంగీకరించిన వారమైన మనము ఆయన అంగీకరించిన వారి రీతిలో మనం ఉండకూడదు, అదే దుష్టుని రీతిలో మనం ఉండకూడదు. ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఆయన అంగీకరించిన వారుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని వేరే వారిని అంగీకరించేవారుగా ఉండకూడదు. కేవలం మనం మన రక్షకుడు దేవాతి దేవునిగా అంగీకరించేవారుగా ఉండాలి. అందుకే తాన్నెందరు అంగీకరించారో వారు దేవుని కుమారులుగా అధికారం మనకిస్తున్నాడు. అధికారాన్ని పొందుకునేవారు మనం ఉన్నామా? అధికారాన్ని చేజార్చుకునేవారుగా ఉన్నామా? ఆయన అంగీకరించని రీతిలో మన ప్రవర్తనలో, మన మాటల్లో, మన ఆలోచనలో, మన చూపుల్లో ఆయన అంగీకరించేవారుగా ఉన్నామా? కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చూద్దాం. కావున మీరు అంగీకరించిన విధంగా ఆయన యందు వేరే పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. క్రీస్తును అంగీకరించిన విధము ఆయనందు వేరు పారిన వారై ఉండాలి. వేరు అంటే ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు వేరు ఉంటుంది, ఆ వేరు ఎక్కడికో బారేలేదు, కానీ దానికి ఒక చెట్టు అనేది ఉంటుంది. అలాగే క్రీస్తు అనే చెట్టుకు వేరు పారిన వారమే మనము, ఆయన అంగీకరించిన వారం మనము, ఆయన బిడ్డలమైన మనము. ఆయన ఏమంటున్నారు అక్కడ? మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, విశ్వాసమందు స్థిరపరిచేవారుగా ఉండాలి. ఆయన యందు వేరు పారి మనం పూర్వం నేర్చుకున్న దాన్ని మనము పట్టుకొని ఉండాలి. అప్పుడే మనము దేవుని కుమారులు దేవుని బిడ్డలంగా మనము ఉన్నవారంగా ఉంటాము. ఆయన యందు ఏరు పారిన వారమై మనం ఉంటాం. ఆ చెట్టుకి ఆ ఏరు తెగిపోయింది అనుకో, ఆ ఏరుకి జీవం ఉంటుందా? ఏరు కొన్నాళ్ళకి ఎండిపోయిద్ది. ఏరుని తీసుకుపోయి పొయ్యిలో పెట్టుకొని కాల్చుకుంటారు. ఆ ఏరుకి లేదు. ద్రాక్షావళి నేను, తీగలో మీరు. ఆ తీగ ఫలింపు లేకపోతే దాన్ని కట్ చేస్తే ఆ తీగ ఇంకా ఫలింపు అసలు ఉండిద్దా? ఫలింపే లేదు అప్పటికే దానికి జీవం ఉండదు, ఎండిపోయిద్ది, గాలి కొట్టకపోయిద్ది. కనుక దేవుని కుమారులైన మనము, దేవుని బిడ్డలమైన మనం ఆయనలో ఏరు పారిన వారమై ఉండాలి. దేవునితో సంబంధం కలిగిన వారమై ఉండాలి. అప్పుడే మనం దేవుని కుమారులు అనబడతాం. మనలో ఎలాంటి ఫలింపు లేకుండా, ఎలాంటి తలంపు లేకుండా, ఎలాంటి ఆలోచన, ఎలాంటి అనుభవాలు లేకుండా మనము దేవునిలో ఏరు పారుతున్నామంటే అది మనము దేవుని కుమారుల లెక్క కింద కాదు. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకోండి. ఆయన యందు నుండి నడుచుకుంటేనే కదా, ఆయనతో ఉంటేనే కదా వేరు పారిన వారం ఏమంటాం. ఆయన యందు ఉంటేనే కదా ఆయన కుమారులు అనబడతాం. ఆయన కుమారులు ఆయన వద్ద ఉంటారు. ఆయన కుమారులైతే ఆయనతో ఉంటారు. ఆయన కుమారులైతే ఆయన పోలికల్లో ఉంటారు. ఆయన కుమారులైతే ఆయన వాక్య ప్రకారము జీవిస్తారు. ఆయన కుమారులైతే ఆ చెట్టు ఏమి విత్తులు ఇస్తుందో, ఏమి ఫలితాలు ఇస్తుందో, ఏమి
తాత్పర్యం ఫలితం ఇస్తుందో ఆయన కుమారులు కూడా అవే ఫలితాలు ఇస్తారు. ఆయన బిడ్డలు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన కుమారులైన మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పాపుల్లో జరగ ప్రత్యేకంగా ఉన్నాడు కనుక మనము కూడా పాపుల్లో జరగ ప్రత్యేకంగా ఉంటే ఆయన ఏరి పారిన వారమే, ఆయన బిడ్డలంగా, ఆయన కుమారులుగా ఉంటాము. ఆయన కీడుని ఏ విధంగా మేలుతాడో జయించాడో మనం కూడా అలాగే జయిస్తాము. ఆయన శత్రువులను ఏ విధంగా జయించాడో మనం కూడా అలాగే జయిస్తాము. అలా లేకుండా మనము లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములతో మనం ఉంటే అలాగే మనము జయించే వారంగా ఉంటాము. అది జయము కాదు, అది లొంగుబాటు, అపవాది కింద మనం ఓడిపోయిన వారముగా ఉంటాము. అలాంటి స్థితిలో మనము ఉండకూడదు. ఆయన కుమారులుగా ఉండాలంటే మనము లోకాన్ని జయించిన వారంగా ఉండాము. ఆయన కుమారులైన మనం ఆయన అంగీకరించిన వారముగా ఉండాలి. ఇంకొక వచనం, ఆయన కుమారులైన ఉండవారు ఎలా ఉండాలి చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5:44 చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా, పరలోకమందున మీ తండ్రి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన కుమారులు అవ్వాలంటే మనము, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఈ లోకంలో ఉన్న తండ్రికి కుమారులు కాదు. ఈ లోక ఆస్తులు, సంపాదన, ఐశ్వర్యానికి తండ్రికి వారసులు కాదు. పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మనము పూర్వము దేవునికి శత్రువులమై ఉన్నాము, పూర్వం దేవునికి విరోధులమై ఉన్నాము, అపవిత్రులై ఉన్నాము. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. శత్రులమై ఉండగా అపవిత్రులైన మనల్ని ప్రేమించి మేలుతో మనల్ని ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా, రాజులని, యాజక సమూహంగా ఆయన కుమారులుగా చేసుకున్నాడు. కనుక మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. హింసించు వారి కొరకు ప్రార్థన చేయమంటే వాడు నన్ను హింసించినా కాబట్టి రేపటి నుంచి వాడు కనపడకూడదని కాదు. వాడిని మార్చాలి, వాడు మారు మనసు పొందాలి, వాడు దేవుని సన్నిధిలో రావాలి, వాడు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, మోకరించాలి, దేవుని కుమారుడుగా వాడు తీర్చబడాలి అని ప్రార్థన చేయాలి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. మనల్ని హింసించే వారి కోసం మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నాం. మనల్ని హింసించే వరకు మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుని కుమారులు అలాంటి పనులు చేస్తారు. దేవుని కుమారులు తమ శత్రువులు సైతం ప్రేమించేవాడుగా ఉంటాడు. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? మనల్ని ఎవరిని శత్రువుగా చూస్తున్నాం? మనం అపవాదిని శత్రువుగా చూడాలి. అపవాదికి లోనవుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. అది దేవుని కుమారులు. అందుకే ఏమన్నారు? పరలోక సంబంధం ఉన్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. మీరు ఆ తండ్రి కుమారులు అవ్వాలంటే, పరలోక సంబంధమైన వారికి కుమారులుగా మీరు ఉండాలంటే, దేవుని కుమారులుగా ఉండాలంటే ఆయన అంగీకరించాలి, లోకాన్ని జయించాలి. ఆ తండ్రి వేళ ఉండాలంటే, కుమారులుగా మీరు ఉండాలంటే శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి, శత్రువులను ప్రేమించాలి, ప్రార్థన చేయాలి, ప్రేమించాలి. అపవాదిని ప్రభు ప్రేమతో జయించాడు. మరణము కంటే బలమైనది ఆయన ప్రేమను నిరూపించాడు. మనం కూడా ఆయన ప్రేమ మరణము కంటే బలమైనది. మనము కూడా ఆ ప్రేమ, సహోదరుల పట్ల నువ్వు ప్రేమ, ఎలాంటి ప్రేమ అంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టు అంటున్నాడు. అంటే ఆయన మన కోసం ప్రాణం, నువ్వు కూడా ఈ సహోదరు కొరకు ప్రాణం పెట్ట బ్రతులో ఉన్నావు అని వాక్యం సెలవిస్తుంది. అలాంటి ప్రేమ కలిగి మనం ఉండాలి. అప్పుడే పరలోకమందున్న తండ్రి యొక్క కుమారులు అవుతారు. మనం దేవుని కుమారులు అవ్వాలంటే ఆయన అంగీకరించటమే కాదు, ఆయన అంగీకరించతోటే సరిపోదు. ఆయన అంగీకరించినప్పుడు ఆయన ప్రేమ మనలో ఉండాలి, ఆయన శత్రువుని జయించిన లక్షణాలు మనలో ఉండాలి. ఆయనలాగా క్షమించే గుణము కూడా మనలో కలిగి ఉండాలి. ఆయన స్వరూపము మనలో, ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు, ఆయన ప్రేమ ఉన్నాడు. అలాంటి ప్రేమ మనలో ఉంటే
మనం ఆయన ప్రేమకు పీకుమల్లు. ఈ పిల్లోడు వాళ్ళ కమ్మకు వాళ్ళ నాన్న పోలికల్లాగే ఉన్నారా, కానీ అలవాట్లు వాళ్ళ అమ్మ అలవాట్లు అంటే అది మంచి అయినా ఏదైనా చెప్తున్నా. ఈయన దేవుని కుమారుడు, ఈయన నా స్వరూపమందు తన పోలికనందు తన స్వరూపమందు మనం చేశాడు ఆయన నరుణ్ణి. కానీ పోలికలు చేశాడు, స్వరూపం చేశాడు. ప్రవర్తన నడవడిక ఆయన కుమారులగుటకు ఎలా ఉండాలంట? మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, బాగా ప్రార్థన చేయండి. ఆవగింజంతా విశ్వాసం ఉన్నా సరే ఈ కొండ ఇటు నుంచి అటుపోయి పడిద్దని వాక్యం ఉన్నది. ఆవగింజంత విశ్వాసం దేవుని ప్రేమించే విశ్వసించే ప్రేమ మనలో ఉండాలి అని దేవుని వాక్యం సెలవు. ఆయన కుమారులై ఉండాలంటే మనము, ఆయన బిడ్డలమై ఉండాలంటే, ఆయన జనాంగంగా మనం ఉండాలంటే మనము మొదటిగా ఈ లోకాన్ని జయించేవారుగా, అపవాదిని జయించేవారుగా, దుష్టుని జయించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని జయించాడు తన మరణ పునరుద్ధానం ద్వారా. మనము జయించేవారు. రెండోది, ఆయన సర్వరక్షకుడని, సర్వ సృష్టికర్త, దేవాది దేవుడని ఆయన అంగీకరించాలి. ఆయన అంగీకరించిన జనముగా ఉండి ఇంకా ఆయన కుమారులు అనుకుంటే అది బుద్ధి లేని కన్నికల వలె. ఆయన సన్నిధికి వస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చారు, ఆడ సన్నిధి దాకా వచ్చారు, లోపల పొనుకున్నారు. కొనుకొచ్చేసింది స్త్రీలు, 10 మంది స్త్రీలు ఉన్నారు ఆడ. కొనుకొచ్చింది, అందరూ పొనుకున్నాడు. దేవుడు వస్తున్నాడు అని ఒక స్వరం వినపడగానే అందరు లేచారు, నిలబడ్డారు. దివిటి పట్టుకుంటే వీళ్ళు 5 ఆరిపోయినాయి, అందరూ ఆరిపోయినాయి, 10 మంది ఆరిపోయినాయి. కానీ 5 దాన్ని వెలిగించుకోగలిగారు. మిగతా 5 వెలిగించుకోవడానికి నూనె లేదు. ఎందుకంటే వాళ్ళు నూనెని సిద్ధపరచుకోవాలి, వచ్చినప్పుడు చూసుకుందాం. మనము కూడా దేవుని కుమారులమని ఆయన అంగీకరించినామని మనం అనుకొని మనలో వాక్యం అనే నూనె లేకుండా, సిద్ధపాటు లేకుండా సనుగుకునేవారుగా, సంశయించేవారుగా, ఏం చదివాడా, మూర్ఖులైన వక్రజనము వలె మూర్ఖత్వంగా, వక్రముగా మనం జీవిస్తూ ఉంటే ఆయన కుమారులు అవ్వలేం. నిందలు ఆయన నిమిత్తం మనకు నిందలు వస్తే తప్పులేదు, ఆయనకే మనం నింద తెచ్చేవారుగా ఉంటే తప్పే. పొట్టివాడైన జక్కయ్య సందర్భాన్ని సమయస్ఫూర్తిగా వాడుకున్నాడు. ఈయనేంది పాపులు ఇంటికి వెళ్తానంటున్నాడు అనగానే జక్కయ్య, అమ్మో దేవునికి నింద వస్తుంది నా వల్ల, నేను పాపిని కనుక ఆయన నా ఇంటికి వస్తే నాకు దేవునికి నింద వచ్చిద్దని ఏం చేశాడు? తన పాపాలన్నీ ఒప్పుకొని దేవుని ముందు కడిగేసుకున్నాడు. నిజంగా ఈయన ఇంటికి నేడు రక్షణ, ఎందుకనగా ఈయన అబ్రహాం కుమారుడు అన్నాడు. మన వల్ల దేవునికి నింద వచ్చే విధంగా ఉండకూడదు. మనం నిందారహితులుగా ఉండితేనే దేవునికి నింద రాదు. మనం అపవిత్రులుగా, దేవునికి వ్యతిరేకంగా ఉండి ఆయన సన్నిధికి వస్తే ఆయన కుమారులు అవుతారు, ఆయన శత్రువులు అవుతాం. ఆయన శత్రువులను ప్రేమిస్తున్నాడు, ఇంకా శత్రువుగా జీవిస్తూ ఆయన సన్నిధికి వస్తున్నావంటే అది నరకానికే. ఆయన కుమారులైనటకు మొదటగా మనము లోకాన్ని, దుష్టుని, అపవిత్రను జయించేవారుగా ఉండాలి. రెండవది, ఆయన అంగీకరించేవారుగా ఉండాలి. ఆయన అంగీకరించిన వారిలో అనుభవం కలిగిన వారుగా ఉండాలి. మూడవది, శత్రువులను ప్రేమించుటలో ఆయన ప్రేమించిన రీతిగా మనము ప్రేమించాలి. మత్తయి సువార్తలో చెప్పిన రీతిగా 5:44లో చెప్పిన విధంగా శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. శత్రువుని ప్రేమించే ఆయన కుమారులు అవుతారని ఆయన వాక్యం సెలవిస్తున్నది. ఆఖరిగా 4వ పాయింట్ చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఆయన కుమారులగుటకు, ఆయన కుమారులు ఎలా ఉంటారో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం దేవుని కుమారులై ఉండాలంటే ఏందంట? దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులు అవుతారు. దేవుని కుమారులుగా మనం ఉండాలంటే ఎవరితో నడిపించబడాలి? దేవుని ఆత్మచే నడిపించబడాలి. అంతేగాని
ఈ లోకరీత్యా మాటలతో మనం నడిపించబడకూడదు. ఎందుకని మనం ఏడేం చదువుకున్నాం? యోహాను 4:24 ఏముంది? దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆయన ఆత్మ గనక ఆ ఆత్మతో నడిపించబడాలి, ఆ ఆత్మలో జీవించాలి. ఆత్మే నీకు ఆధారమై ఉండాలి, ఆయన వాక్యమే నీకు ఆధారమై ఉండాలి. అలాంటి రీతిలో లేకుండా, నీవు అలాంటి అనుభవం లేకుండా, ఎందరూ దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారు. దేవుని ఆత్మతో నడిపింపబడిన వారు ఆయన కుమారులు అవుతారు, ఆయన పిల్లలు అవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని ఆత్మతో నడిపించబడుతున్నామా? దేవుని ఆత్మకు సంబంధమైన లోకముతో నడిపించబడుతున్నామా? దేవుని వాక్యము స్పష్టంగా, ఆయన కుమారులు అవ్వాలంటే నీవు దేనితో నడిపించబడాలి? దేవుని ఆత్మతో మాత్రమే నడిపించబడాలి. దేవుని ఆత్మే నిన్ను నడిపించాలి. అబ్రహాము ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతంకి వెళ్ళమంటే, నాకు ఈ లోకంలో ఏం తెలియదు, ఎలా పోవాలి, ఏం చేయాలి ఆయనకు తెలుసా? దేవుని ఆత్మతో నడిపించబడ్డాడు. అబ్రహాము తన కుమారుడికి ఇస్సాకుకు ఒక కన్యామని తీసుకురావాలి, వివాహం చేయాలంటే తన దాసుని పంపించడం ఆయన ఎవరితో నడిపింపబడ్డాడు? దేవుని ఆత్మతో నడిపించబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఎవరిని కనుక్కోవాలో పేరు తెలీదు, ఊరు తెలీదు, వెళ్ళాడు. దేవుని నామానికి ప్రార్థన చేశాడు, దేవుని ఆత్మలో నడిపించబడ్డాడు. ఆయనకి పని సఫలమైనదే. అందుకే అయ్యా తెల్లారి నాకు ఆ అమ్మాయిని పంపిస్తావా ఏందయ్యా అని వాళ్ళంటే ఏమంటారు? ఈ దేవుని చేత నడిపించబడిన కార్యము ఆయనే చూసుకుంటాడు అన్నాడు. అది దేవునితో నడిపించబడిన కార్యం. అందుకే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఏందంట? దేవుని ఆత్మ మీలో ఉంటే ఆత్మ స్వభావం గలవారే అంటూ, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆ మాటలు చెప్పుకుంటూ వస్తూ 14వ వచనంలో, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. మనము దేవుని కుమారులమైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతాం. మనుషుల చేత కాదు, మనుషుల మాటల చేత కాదు, మనుషుల ప్రవర్తన చేత కాదు, మనుషుల నడవడికి కాదు. దేవుని ఆత్మ, దేవుని వాక్యము, దేవుని వాక్యములో ఉన్న ఆ సారాంశం ద్వారా మనం నడిపించబడతాం. ఎన్ని హింసలు ఇబ్బందులు ఎదురైనా, దేవుని శిష్యులుగా చెప్పబడిన 12 మంది శిష్యులు, దేవుని ఆత్మ నడిపించబడిన ప్రతి ఒక్కరూ ఎంతో దారుణమైన హింసలు పొంది మరణించారు. ఉరి తీయబడ్డారు, సిలువకెక్కి తిరగేసి సిలువకి కాళ్ళపైకి తల చేతులు కిందకి పెట్టి వేలాడదీయబడ్డారు. ఒకరిని యోహాను అయితే అగ్నిలో పడవేయబడ్డారు. ఇలాగా తన శిష్యులందరూ ఎంతో హింసలు పడ్డారు, ఆయన ఆత్మతో నడిపించబడ్డారు. దానియేలుని చూసాం కదా, సింహాల బోన్లోకైనా సిద్ధపడ్డాడు, దేవుని ఆత్మ నించబడినవాడుగా ఉన్నాడు. వాళ్ళు ఎలాంటి ఆయన మీద ఎన్ని పెట్టినా సరే, నువ్వు దీనికే పోవాలన్నా సరే, దేవుని ఆత్మ నడిపించబడినవాడు కనుక ఎక్కడికైనా సిద్ధం. మనము కూడా దేవుని ఆత్మ నింపబడిన వారమే ఉండాలి. ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని ఆత్మ నడిపించిన వారమే ఉంటేనే. అందుకే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులు ఎందరూ. నువ్వు దేవుని కుమారులు అయి ఉన్నావా అంటే నువ్వు దేవుని ఆత్మచే నడిపించబడాలి. నువ్వు ఎవరో ఏదో చెప్తుంటే చేస్తున్నావంటే అది దేవుని ఆత్మ కాదు, అది నీ క్రియ. ఇది లోకక్రియ, శరీరక్రియ, శరీరాశ, లోకాశ, జీవపడమ్మం, వాటన్నిటి ద్వారా వచ్చేది దేవునికి సంబంధమైనది, అది లోక సంబంధమైనది, ఇది ఆత్మ సంబంధమైనది కాదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆఖరిగా ఒక్క మాట చదువుకుందాం. దేవుని ఆత్మ చేత ఎంత నడిపింపవారందరూ ఆయన పిల్లలయ్యే అధికారం మనకున్నది. చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ముగింపుగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో 5వ అధ్యాయం 7వ వచనం,
సమాధానం పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధాన పరచువారు, 9వ వచనం క్షమించండి, నేను 7 చెప్పినట్టుంది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె అనబడాలంటే నువ్వు సమాధాన పడినవారుగా ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచడం అంటే కలిసి క్రమంగా ఉండటం, విభేదాలు సృష్టించటం కాదు. సమాధానము ప్రభువుకి, మా భూలోకానికి ఆకాశంలో ప్రభు అయిన దేవుడికి మధ్య సమాధానం లేని స్థితి, పాపంతో నిండిన స్థితి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశం ఇచ్చిన వల్ల దిగివచ్చే దేవునికి మనకి మధ్య ఉన్న అంధకార సంబంధం అగ్ని గుండమును తొలగించి మనకి ఆయనకి మధ్య సమాధానపరిచాడు. ఏదైతే అగ్నిగుండం ఉన్నదో, ఏదైతే మరణం ఉన్నదో, మరణమును జయించి మనకి సమాధానపరిచాడు. దేవునికి మనకి మధ్య మనము దేవుని సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మనము దేవుని కుమారులము, కుమార్తెలము, దేవుని బిడ్డలు అనబడేవారం అయితే మనము సమాధానపరిచే వరంగా ఉండాలి. దేవునికి మనకి మధ్య ఉన్న ఏదైతే ఉన్నదో దాన్ని ఆయన సమాధానపరిచాడు. మనము సమాధానపరచబడిన వారము కనుక తోటి వారితో మనము సమాధానపరిచేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము దేవుని కుమారులని పిలువబడుతున్న మనలో సమాధానం లేని స్థితిలో మనం ఉంటే, ఒకరి మధ్య ఒకరు సమాధానం లేకుండా అలాంటి స్థితిలో ఉంటే మనం దేవుని కుమారులము కాము. అలా ఆత్మచేత నడిపించబడిన వారికి సమాధానము ఉండదు. మూర్ఖ జనముగా, వక్రీకరింపబడిన జనముగా ఉన్నవారు దేవుని కుమారులు కారు. నిందలు కలిగి, అపవిత్రత కలిగి, కలంకములతో నిండేవారై ఉన్నవారు దేవుని కుమారులు కారు. మనం ఆయన కుమారులమైతే వాటన్నిటిని జయించేవారముగా ఉంటాము. లోకాన్ని జయించి, శత్రువుని జయించి, దేవుని అంగీకరించిన వారముగా, తన శత్రువుల కొరకు ప్రేమించి, దేవుని ప్రేమించిన రీతిలో మనం ప్రేమించిన వారుగా, ఆయన ఆత్మతో నడిపించబడిన వారుగా ఉంటే అప్పుడు మనము దేవుని కుమారులు అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుండగా, సమాధానపరచువాడు వారు ధన్యులు. ఆ ధన్యతకి వాల్యూలెస్, లెక్కించలేము. ఆ పరలోకములో సమాధానపరచబడిన దేవుని కుమారులు ప్రభు అయిన యేసు క్రీస్తు తోటి వారముగా మనము ఆ పరలోకములో ఆయన తండ్రి కుడి పార్శ్వన విజ్ఞాపన చేస్తుంటే, ఆయనతో మనం ఆ బంగారు వీధిలో, శృంగార పట్టణాల్లో ఆ పరిశుద్ధ దేవదూతలతో స్తుతి గానాలు స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండగా, ఆ మహిమ స్తుతుల్లో మన స్వరము పలుకుతూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, ఆ కంఠస్వరాలు అప్పుడు దాకా కదులుతూ ఉన్నాయి. మన స్వరాలు వినగానే ఇంకా అవి గంతులు వేయాలి. వచ్చేసిన చప్పడి స్వరవేక మనం ఆపేయచ్చు అన్నట్టుగా ఉండకూడదు. అలా ఆయన హృదయశుద్ధి గలవారు ధన్యులు. ఆయన దేవుణ్ణి చూచెదరు. ఆయన చూసేవారంగా, ఆయన సన్నిధిలో పరలోకంలో మనం ఉండేవారుగా ఉండాలంటే, ఆయన కుమారులు కావాలంటే ఈ 4 చాలా ఉన్నాయి. వీటిలో దేవుడు మనతో మాట్లాడిన 4 వాటిని మనం మన హృదయాల్లో పెట్టుకొని ఆ విధంగా జీవించాలి. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, దేవుని బిడ్డలుగా మనం ఉండాలని ప్రభువు నామమున తెలియజేస్తున్నాం. దేవుడి వాక్యం దీవించినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, చదవబడిన లేఖంలో